కమలాపురం నియోజకవర్గంలోని ఆదర్శ్ నియోజకవర్గంలో తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వల్లూరు మండలంలోని దేవరాజుపల్లి గ్రామంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నాబార్డు నిధుల కింద నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలన్నింటికీ రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాట్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కమలాపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాబార్డ్ ఫండ్స్ కింద ఆర్ఏడిఎం ఫండ్స్ కింద 2,12 లక్షల రూపాయలు రోడ్లు విస్తరణ మరియు ఆధునీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచో పాత రోడ్డు పల్లెలన్నీ దాదిరెడ్డిపల్లెకి సంబంధించి దేవరాజుపల్లె కనెక్ట్ చేసి సంపూర్ణపల్లి ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడానికి పెద్దచెప్పల్లి గ్రామానికి కనెక్ట్ అయ్యే రోడ్డు. చాలా ఏళ్ల కింద బీటీ రోడ్డు వేశారు, అది పాడైంది. సో దానికి వల్ల ఎక్కడైతే ఎక్స్పాన్షన్ అవసరం ఉందో దాన్ని డబల్ చేసి డబల్తో పాటు మ్యాక్సిమం సీసీ రోడ్ వచ్చి ఎక్కడైతే మళ్ళీ పాడవకుండా ఒక 20 years పాడవకుండా ఉండేటట్లుగా వేసి కొంచెం పోర్షన్ ఎక్కడైతే రోడ్డు బాగుంటుందో, మట్టి కింద నెల బాగుంటుందో అక్కడ మాత్రం బీటీ రోడ్ కాంబినేషన్ ఆఫ్ బీటీ అండ్ సీసీ రోడ్తో కలిపి రైతులకు మ్యాక్సిమం ట్రాక్టర్లు ఒక బండి వస్తే ఇంకో బండి అడ్డుపడే పరిస్థితి ఉంది. అందుకని డబుల్ రోడ్ ఖచ్చితంగా కావాలని కోరుకునే దానిగా పెట్టడం జరిగింది. నాబార్డ్ ఫండ్లు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఇదొకటి మాత్రమే. అంటే ఇట్లాంటి ఎన్ని ఈ 20 నెలల్లో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత డెవలప్మెంట్ చేసాము అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వస్తూ ఉన్నాయి. దగ్గర 70 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీ శాస్కీలో కొత్తగా 10 కోట్లకు శాంక్షన్ చేశారు. 10 కోట్లకు పిఆర్ రోడ్లు మళ్ళీ అవి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. ఇవన్నీ కాకుండా మీకు హార్టికల్చర్ కింద కూడా పిఆర్లో రోడ్లు వస్తున్నాయి. దగ్గర 100 కోట్ల 104 కోట్ల రూపాయలకు అన్ని పల్లెలకు సంబంధించిన లింక్ రోడ్లు కానీ, ఇరి రోడ్లు కానీ, రైతులకు ఎక్కడెక్కడ రోడ్లు అవసరం అన్నీ కూడా బీటీ రోడ్లు వస్తాయి. 54 రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో మొత్తం బీటీ రోడ్లు, పల్లెలకు పోయే రోడ్లు, పల్లెల నుంచి పొలాలకు పోయే రోడ్లు. ఎక్కువ మంది రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కువ రైతులకు ఎక్కడి నుంచి పంట బయటకు తీసుకొస్తారనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా వస్తుంది. అవి కూడా తొందరలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు వినటువంటి, ఎప్పుడు చూడని సంక్షేమ పథకాలు ఒక పక్క చేస్తూ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కూడా ఒకటేసారి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరూ చూస్తున్నారు, చేంజ్ చూశారు. 5 ఏళ్లలో ఎంత చేశారు, ఈ 20 నెలల్లో ఎంత చేశాము అనేది ఒకటి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ 20 నెలల్లో చేసిన దానికన్నా రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉంది మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కొంచెం దాన్ని పూర్తిగా గాడిలో పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇంకా పరుగులు తీస్తామని చెప్పి ఎన్ని కిలోమీటర్ శంకుస్థాపన చేశారు కదా, ఎన్ని కిలోమీటర్లు వేయనున్నారు ఇప్పుడు? ఇది 2 కిలోమీటర్లు 2.75 కిలోమీటర్స్.